శ్రీమన్నారాయణ 2026వ సంవత్సరం మిథున రాశి గ్రహస్థితి ఒక్కసారి పరిశీలిస్తే ముఖ్యంగా గురుడు 1, 2, 3వ స్థానాలలో మిథున, కర్క, సింహలో గురు సంచారం ఉంటుంది. జనవరి 1 నుండి జూన్ 1 వరకు గురుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నందున చాలా జాగ్రత్త అనేది అవసరము. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉండదు. అలాగే ఆకస్మిక ధన నష్టము కలుగుతుంది. ముఖ్యంగా మార్చి 17 నుండి మే 17 వరకు రవిగ్రహ సంచారం అనుకూలించడం వలన ఉద్యోగ విషయాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. తరువాత జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు గురుడు 2వ ఇంట కర్కాటక రాశిలో సంచరించడం వలన వివాహాది శుభకార్య ప్రయత్నములు మంచి సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. తర్వాత అక్టోబర్ 31 నుండి డిసెంబర్ చివరి వరకు గురుడు సింహరాశిలో సంచరించడం వలన వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు ఇలాంటి విషయాలలో జాగ్రత్త అనేది అవసరము. వ్యాపార సంబంధమైన విషయాలలో అంత అనుకూలమైన సమయము కాదు కాబట్టి పెట్టుబడులలో, వ్యాపారాలలో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే శని 10వ ఇంట శనిగ్రహ సంచారం ఉన్నందున శని దోషము ఉన్నది. అందువలన దుర్గాదేవిని ధ్యానించి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.